వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం ఏపీపీఎస్సి గ్రూప్ 1 కట్ ఆఫ్ గురించి. మనం ప్రెజర్ లేకోకుండా చదవాలి అంటే ఇదొక విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. స్మార్ట్ వేలో ప్రిపరేషన్ కొనసాగిస్తే ఏపీపీఎస్సి గ్రూప్ 1ని సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ తక్కువ పీరియడ్ని ఉపయోగించుకోవటానికి కావలసిన సాధనాలు, టెక్నిక్స్ అన్నీ ఈ మాడ్యూల్లో చూద్దాం. దీనికి ఎస్విఆర్ అకాడమీ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎస్విఆర్ అకాడమీలో కోర్సుని మీరు ఎలా ఉపయోగించుకోవాలో కూడా చాలా డీటెయిల్డ్గా చూద్దాం. ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏపీపీఎస్సి గ్రూప్ 1 జనరల్ కట్ ఆఫ్ లెస్ దెన్ 50% ఆఫ్ మార్క్స్. అంటే కట్ ఆఫ్ వచ్చేసి యావరేజ్గా చాలా ఇయర్స్ నుంచి మనం చూస్తూ ఉంటే 90 to 95 మధ్యలో ఉంటుంది జనరల్ కట్ ఆఫ్ అనేది. అంటే లెస్ దెన్ 50% ఆఫ్ మార్క్స్, 50% కన్నా కూడా మార్క్స్ తక్కువగా కట్ ఆఫ్ ఉంటుంది. అంటే సింపుల్గా మీరు ప్రిలిమినరీలో క్వాలిఫై అవ్వాలంటే 240 మార్కులకి 200, 180, 170, 150 సంపాదించాల్సిన అవసరం లేదు. మినిమం మన టార్గెట్ 120 మార్కులకి మనం టార్గెట్గా పెట్టుకొని చదువుదాం. మొత్తం సిలబస్ని చదువుదాము, కానీ మన తక్కువ టైంలో మన టార్గెట్ ఇప్పుడు 120 మార్క్స్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఎస్విఆర్ అకాడమీ మీకు అష్యూరెన్స్ చేసేది ఇంతకన్నా ఎక్కువ మార్క్సే. ఏ విధంగా దీన్ని అచీవ్ చేస్తాము, స్మార్ట్ వే ప్రిపరేషన్ దీనికి ఏ విధంగా తోడ్పడుతుందో చివరి వరకు ఈ వీడియోని చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఒరిజినల్ కట్ ఆఫ్ మనకి 90 to 95 అనుకోండి, లేదా 100 వరకు అనుకోండి ఒరిజినల్ కట్ ఆఫ్. మ్యాక్సిమం మనకి 90 to 95 మధ్యలో ఒరిజినల్ కట్ ఆఫ్ అనేది వేరీ అవుతూ ఉంది. జనరల్కి నేను చెప్పేది, ఓబీసీకి, ఎస్సీ, ఎస్టీకి ఇంకా తక్కువగానే ఉంటుంది. కానీ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, అదర్ కేటగిరీ వాళ్ళందరూ కూడా మీరు జనరల్ కేటగిరీ వాళ్ళతో పోటీ పడే ఎగ్జామ్ రాయాలి. అప్పుడు మాత్రమే నెగిటివ్ మార్క్స్ పోయినప్పటికీ కూడా మీరు రేస్లో ఉంటారు. జనరల్ కేటగిరీ వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ కట్ ఆఫ్ కన్నా కూడా 120 మార్క్స్ కోసం ప్రయత్నం కొనసాగించాలి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ, మీరు జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అన్నిటిని పక్కన పెట్టేసి మీ టార్గెట్ ఏంటంటే ఎస్విఆర్ అకాడమీ పెట్టే టార్గెట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది దీనికన్నా కూడా. కానీ మినిమం మీ టార్గెట్ 120 మార్క్స్. దీన్ని రీచ్ అవ్వటానికి మన కోర్స్ని ఎలా ఉపయోగించుకోవాలి, దాంతోపాటు స్మార్ట్ వేలో ఈ 120 మార్క్స్ని సాధించడం ఎలా, ఏ పేపర్ని ముందు ఫోకస్ చేయాలో ఒకసారి చూద్దాం. మనకి 2 పేపర్స్ ఉన్నాయని తెలుసు. ఎక్కువ మార్క్స్ని మనకు సంపాదించి పెట్టేటువంటి పేపర్ 2. ఎందుకని అంటున్నానంటే పేపర్ 1లో వాస్ట్ సబ్జెక్ట్స్ అయినటువంటి హిస్టరీ కానీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎకానమీ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ కోర్ సబ్జెక్ట్స్ మనం ఎంత చదివినా కానీ ఇంకా ఎంతో కొంత మిగులుతూనే ఉంటాయన్నమాట. అందుకని వీటిని లాజికల్గా డీల్ చేయాలి, కరెంట్ రిలేటెడ్తో వీటిని సంపాదించాలి. అందుకని వీటిని మనం సెకండ్ ప్రయారిటీ ఇచ్చి ఎక్కువ మార్క్స్ సంపాదించగలిగేటువంటి పేపర్ అయినటువంటి పేపర్ 2ని ఫోకస్ చేద్దాం. ఇక్కడ నేను ఎస్విఆర్ అకాడమీ స్టూడెంట్స్ని కూడా లింక్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే మీకు ప్రొవైడ్ చేసినటువంటి కోర్స్ ఏదైతే ఉందో అది మీరు ఇన్ని మార్క్స్ సంపాదించి పెట్టడానికి అవకాశం ఏర్పరుస్తుంది. పేపర్ 2లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైరన్మెంట్, ఈ రెండు కలిపి మనకి 30 మార్క్స్కి వస్తాయి. ఈ 30 మార్క్స్లో మన టార్గెట్ ఎంతంటే 20 మార్క్స్ ఈజీగా సంపాదించుకోవచ్చు ఎస్విఆర్ అకాడమీ కోర్సులో ప్రొవైడ్ చేసిన దాన్ని మీరు కనుక క్షుణ్ణంగా చదివితే. ఎలా అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్ రెండు కూడా కరెంట్ టాపిక్స్తో రిలేటెడ్ అయి ఉంటుంది. ప్రజెంట్ ఎన్వైరన్మెంట్ నుంచి రీసెంట్గా ఈజిప్ట్లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 27 మీటింగ్ జరుగుతుంది. UNFCCC, యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. అంటే ఎన్వైరన్మెంట్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఎక్కువగా మీకు కరెంట్ అఫైర్స్తో లింకేజ్ అయి ఉన్నటువంటి సబ్జెక్టులు అనమాట. నేను అందుకనే చాలా తక్కువ టైంలో మీరు ప్రిపేర్ అయ్యే విధంగా స్టాండర్డ్స్ ఇచ్చి వీటన్నిటిని కరెంట్లో కూడా ఎక్కువగా కవర్ చేస్తూ ఉంటాను. సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి, ఎన్వైరన్మెంట్ నుంచి రెండు కలిపి మనకు 30 మార్కులు వస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 20 మార్కులు రావడానికి అవకాశం ఉంది, ఎన్వైరన్మెంట్ నుంచి 10 మార్కులు. ఇది అసలు మనం సంపాదించేది ఏంటి, మనం ఎంత సంపాదించాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కనుక మన ఎస్విఆర్ అకాడమీలో చూస్తే మీరు 15 మార్కులు సంపాదించవచ్చు 20 మార్కులకి. ఎన్వైరన్మెంట్ 10 మార్క్స్లో 5 మార్క్స్ సంపాదించవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీలో ముఖ్యంగా మనం ఎక్కువగా ఫోకస్ చేసింది ఎగ్జామ్లో ఎక్కువగా వస్తున్న టాపిక్స్ చూస్తే స్పేస్ టెక్నాలజీస్,
నిన్న కూడా ఇండియాకి సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ సో ఇస్రో నుంచి ప్రయోగించడం జరిగింది. దాంతోపాటు పిఎస్ఎల్విస్, జిఎస్ఎల్వి మార్క్ 3 దీన్ని గగన్యాన్ మిషన్లో కూడా ఉపయోగిస్తున్నాం. ఫ్యూచర్ ఇండియన్ స్పేస్ స్టేషన్ కూడా, అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది, ఇండియాకి సంబంధించిన స్పేస్ స్టేషన్లో కూడా మనం ఫ్యూచర్లో ఎస్టాబ్లిష్ చేసుకోబోతున్నాం. దానికి గగన్యాన్ మిషన్ అనేది తోడ్పడుతుంది. సో హ్యూమన్ అంటే మొట్టమొదటిగా మానవ సహిత విమాన యానాన్ని మనం చేయబోతున్నాం గగన్యాన్ మిషన్ ద్వారా. సో ఇవన్నీ కూడా స్పేస్ టెక్నాలజీస్ కిందకు వస్తాయి. నాసా కానీ, తర్వాత రీజనల్ జీపీఎస్ సిస్టమ్స్ కానీ, సో ఐఆర్ఎన్ఎస్ఎస్ కానీ, ఇవన్నీ కూడా స్పేస్లో నేను డిస్కస్ చేశాను. అవన్నీ మనకి ఇంపార్టెంట్. డిఫెన్స్ మిసైల్ టెక్నాలజీస్, బాలిస్టిక్ మిసైల్స్ కానీ, క్రూయిజ్ మిసైల్స్ కానీ, ఇలాంటి మిసైల్ టెక్నాలజీస్ అన్నీ, తర్వాత రీసెంట్గా వచ్చే వెపనరీ సిస్టమ్స్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ యాజ్ వెల్ యాజ్ అదర్ ఫోర్సెస్ పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏ వెపన్స్ యూజ్ చేస్తున్నారు, రీసెంట్గా డిఫెన్స్ కాంట్రాక్ట్స్ ఏం జరిగినాయి, వీటి మీద ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. పోయినసారి గ్రూప్ 1లో చూస్తే రాఫెల్ గురించి అడిగారు. రాఫెల్ని మనం ఫ్రాన్స్లో దసాల్ట్ ఏవియేషన్ అనే కంపెనీ నుంచి కొన్నాం. దసాల్ట్ ఏవియేషన్ అనేది ఎగ్జామ్లో అడిగారు. అంటే అంత క్షుణ్ణంగా చదవాల్సిన అవసరం ఉంది, అంత క్షుణ్ణంగా నేను నేర్పిస్తాను ఇక్కడ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, 5G టెక్నాలజీస్ కానీ, స్పెక్ట్రమ్ కానీ, ఇలాంటివన్నీ కూడా కమ్యూనికేషన్ టెక్నాలజీస్ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలకు వస్తాయి. బయోటెక్నాలజీ, రీసెంట్గా మనం చూసాం మస్టర్డ్. సో ఆవాలని జిఎం క్రాప్గా జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ జీఈఏసీ అప్రూవ్ చేసింది. ఇంతకుముందు జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్, జన్యు మార్పిడి పంటగా ఓన్లీ పత్తి ఉండేది. ఇప్పుడు మస్టర్డ్ కూడా ట్రయల్స్లోకి వచ్చింది, జీఈఏసీ అప్రూవల్ ఇచ్చింది. సో ఇవన్నీ కూడా బయోటెక్నాలజీలో కవర్ అవుతాయి. తర్వాత వ్యాక్సిన్ టెక్నాలజీ, తర్వాత న్యూక్లియర్ టెక్నాలజీ, న్యూక్లియర్కి సంబంధించినటువంటి రియాక్షన్స్ కానీ, తర్వాత న్యూక్లియర్ రియాక్టర్ వర్కింగ్ కానీ, తర్వాత ఇండియాలో న్యూక్లియర్ రియాక్టరు, న్యూక్లియర్ పవర్కి సంబంధించినవి అన్నీ ఇక్కడ వస్తాయి. హెల్త్కి సంబంధించినటువంటి రీసెంట్ టాపిక్స్, కోవిడ్ కానీ, అదర్ డిసీజ్కి మంకీ పాక్స్ కానీ, ఎబోలా కానీ, సో తర్వాత H1N1, H1N5, ఇవన్నీ కూడా హెల్త్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్. వీటన్నిటినీ కవర్ చేసుకుంటే సో దాదాపుగా మీరు 15 మార్క్స్ సంపాదించడానికి అవకాశం ఉంది. సో వచ్చే 20 MCQs వస్తున్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి. దాంట్లో మీరు 15 ఈజీగా పెట్టడానికి అవకాశం ఉంది. తర్వాత ఎన్వైరన్మెంట్ నుంచి 10 మార్క్స్ వస్తాయి. ఈ 10 మార్క్స్ మొత్తం కూడా ఎక్కువగా క్లైమేట్ చేంజ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు, ఎయిర్ పొల్యూషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు, గ్రీన్ హౌస్ గ్యాసెస్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, సో గ్లోబల్ వార్మింగ్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 27 మీటింగ్ జరిగింది, ఎర్త్ సమ్మిట్, సో జియో డిజెనారియోలో జరిగింది, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్వైరన్మెంట్కి సంబంధించినటువంటి ఏజెన్సీస్ లైక్ యునైటెడ్ నేషన్ ఎన్వైరన్మెంటల్ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ ఎన్వైరన్మెంటల్ స్టడీస్. IUCN మోస్ట్ ఇంపార్టెంట్. IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, ఎండేంజర్డ్, వల్నరబుల్, ఇలాంటి క్రైటీరియాని ఇస్తూ ఉంటుంది ఫ్లోరా ఫోనా మీద. అది ఒకటి ఇంపార్టెంట్. అవి ఎక్కువగా ఫ్యాన్సీ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇలాంటివన్నీ కూడా నేను ఇంకా చాలా టాపిక్స్ని డిస్కస్ చేస్తూ ఉంటాను. అయితే ఈ ఎన్వైరన్మెంట్లో నుంచి అట్లీస్ట్ మినిమం 5 మార్క్స్ వేసుకుందాం. సో 5 మార్క్స్ ప్లస్ 15 మొత్తం 20 మార్క్స్, అంటే మొత్తం వచ్చేది 30 మార్క్స్. ఇక్కడ 30 మార్క్స్కి గాను మన టార్గెట్ వచ్చేసి 5 + 15 20 మార్క్స్ సంపాదించాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైరన్మెంట్ నుంచి మన టార్గెట్ 20 మార్క్స్. తర్వాత కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్కి 30 మార్క్స్ రావాలి. ఎలా వస్తాయి? SVR అకాడమీ మంత్లీ కరెంట్ అఫైర్స్లో ఒక్కొక్క మంత్లో ఒక్కొక్క 10 మాడ్యూల్స్ ఉంటాయి. ఆ 10 మాడ్యూల్స్ కనుక మీరు చూస్తే కన్ఫామ్గా ఒక్కటి కూడా బయటికి పోకోకుండా వస్తాయి. సో 30కి 30 వస్తాయి. సరే మీరు ఏమన్నా కొంచెం అటు ఇటు చేసినా కానీ 25 మార్క్స్ టార్గెట్గా పెట్టుకున్నాం. సో అంటే కరెంట్ అఫైర్స్ నుంచి మన SVR అకాడమీలో ఓన్లీ కరెంట్ అఫైర్స్ చూస్తే ఈజీగా 25 వస్తాయి. ఎందుకు చెప్తున్నాను ఇలా అంటే, కరెంట్ అఫైర్స్ అంటే ఓన్లీ నేమ్స్ డేట్స్ చూసుకోవటం కాదు గ్రూప్ 1కి లేదా గ్రూప్ 2కి. గ్రూప్ 1 గ్రూప్ 2 వచ్చే కరెంట్ అఫైర్స్ స్టాండర్డ్స్ ఉంటాయి. కాన్సెప్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ కాన్సెప్ట్ని చదవాలి. నోబెల్ ప్రైజ్ వచ్చింది, నోబెల్ ప్రైజ్ ఫిజిక్స్లో వచ్చింది, కెమిస్ట్రీలో వచ్చింది, ఎకనామిక్స్లో వచ్చింది. ఆ ఫిజిక్స్లో ఎందుకు ఇచ్చారు, ఆ కంటెంట్ ఏంటి అనేది ఇంపార్టెంట్. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. అంటే ఇన్ డెప్త్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో కరెంట్ అఫైర్స్ నేమ్స్ డేట్స్ చదువుకుంటూ పోతూ అక్కడ ఏదైతే వచ్చిందో పేపర్లో అదే చదివితే ఇంకా మనం ఉపయోగం ఏముంది? అలా కాదు, దాని వెనకాల ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటో అడుగుతున్నారు ఎగ్జామ్లో, అది మోస్ట్ ఇంపార్టెంట్. మనం అలా MCQస్ని ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. సో లాస్ట్లో టెస్ట్ సిరీస్ మేము ఆన్లైన్లో కండక్ట్ చేస్తాము. దాన్ని కూడా సూన్ అనౌన్స్ చేస్తాం మేము త్వరలోనే. ఎందుకంటే అందరూ సబ్జెక్ట్ కవర్ అయిపోయిన తర్వాత టెస్ట్ సిరీస్ అనౌన్స్ చేస్తాం. ఒక 10 టెస్టులు పెడతాం. ఆ 10 టెస్టుల్లో ఒక్కొక్క టెస్టులో 240 క్వశ్చన్స్ ఇస్తాం. 10 × 10 × 240 దాదాపుగా 2400 క్వశ్చన్లు ఇస్తాం.
ఈ 2400 క్వశ్చన్లో కూడా మీరు మొత్తాన్ని కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఓన్లీ ఇది ఎస్విఆర్ అకాడమీ స్టూడెంట్స్కి మాత్రమే ఇస్తాం, టెస్ట్ సిరీస్ బయటకి ఇవ్వరు. ఓన్లీ ఎస్విఆర్ అకాడమీ స్టూడెంట్స్కి మాత్రమే టెస్ట్ సిరీస్ వస్తుంది. సో ఈ కోర్సులోనే మీకు ఇన్బిల్ట్గా వస్తుంది అనమాట. ఎనీవే, జనరల్ మెంటల్ ఎబిలిటీ 60 మార్క్స్కి వస్తుంది. మన టార్గెట్ 40 మార్క్స్. సో మన టార్గెట్ 40 మార్క్స్. ఓకేనండి. అంటే మొత్తం మీద పేపర్ 2లో ఎక్కువ మార్క్స్ సంపాదించవచ్చు. ఆ ఎక్కువ మార్క్స్లో కూడా నేను చెప్పినట్టు కనుక ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా మీకు ఎంత రావడానికి అవకాశం ఉంది, 85 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇక్కడ దాదాపుగా కట్ ఆఫ్కి దగ్గరగా తెచ్చుకోవచ్చు. అంటే పేపర్ 2ని మనం ఎక్కువగా ఫోకస్ చేస్తే లాభం ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఎందుకు పేపర్ 1ని పేపర్ 2 తర్వాత పెట్టాను అంటే, పేపర్ 1 అనేది వ్యాస్ట్. ఎందుకంటే జనరల్ స్టడీస్కి సంబంధించిన కోర్ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పేపర్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ పేపర్ 2 ఎగ్జామ్ రాస్తున్నారనుకోండి, రాసేటప్పుడు ఫస్ట్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంటు ఈ బిట్స్ చేసిన తర్వాత లాస్ట్లో జనరల్ మెంటల్ ఎబిలిటీకి రావాలి. ఎందుకంటే అర్థమెటిక్ రీజనింగ్ చేసుకుంటూ కూర్చుంటే టైం పడుతూ ఉందనుకోండి, రాకపోతే మీరు అక్కడే ఉంటారు. రాలేదు అనే, చేయలేదు అనే భావన మనసులో ఉంటుంది. అప్పుడు ముందు కదలదు పెన్ను. అందుకనే జనరల్ మెంటల్ ఎబిలిటీని లాస్ట్లో చేయండి ఎగ్జామ్లో చేసేటప్పుడు. మళ్ళీ నేను ఎగ్జామ్ ప్రికాషన్స్ చెప్పేటప్పుడు మళ్ళీ చెప్తాను. జనరల్ మెంటల్ ఎబిలిటీని మాత్రం మీరు లాస్ట్లో చేయాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే అండి, ముందు ఇవి జస్ట్ మనం చూస్తాం, ఆన్సర్ తెలిస్తే వెంటనే పెట్టేసుకుంటూ పోతాం. కానీ ఇది లెక్కలు చేయాలి కాబట్టి, మనం సొల్యూషన్ చేయాలి కాబట్టి ఇది టైం పడుతుంది. అందుకని ఈ క్వశ్చన్స్ని మనం లాస్ట్లో చేసుకోవాలి. సో ఎగ్జామ్ ప్రికాషన్స్లో మళ్ళీ చెప్తాను నేను. సో మనం పేపర్ 2 టార్గెట్, సో మన ఎస్విఆర్ అకాడమీ ప్రొవైడ్ చేసేది 85 మార్క్స్ వస్తున్నాయి మీకు. సో అంటే మీరు ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టుగా ఫాలో అయ్యి మీ ప్రిపరేషన్ దీనికి తగ్గట్టుగా ఉంటే. నెక్స్ట్ ఇంకొకటి, పేపర్ 1లో ఎకానమీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఫస్ట్ ఎకానమీ చదవాలి. 30 మార్క్స్ వస్తాయి. ఎందుకంటే అండి, ఎకానమీ డైనమిక్ ఇన్ నేచర్. ఎకానమీలో అదర్ సబ్జెక్ట్స్ కలుస్తాయి. సో ఎకానమీలో పొలిటికల్ ఇష్యూస్ కలుస్తాయి. అందుకని ఎకానమీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అందులో ఎస్విఆర్ అకాడమీ అనేది ఎకానమీకి ఫేమస్ కాబట్టి, ఎకానమీలో మీకు ఎన్ని మార్క్స్ ఉంటే అన్ని మార్క్స్ తెప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. కన్ఫామ్గా నా కోర్స్ చూస్తే మ్యాక్సిమం షైన్ అవుతారు. సో అందుకనే ఎకానమీ 30 మార్క్స్ వస్తాయి. 4/30 కదా, 120 పేపర్ 1. ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 30 మార్క్స్ వస్తుంది. ఎకానమీ 30 మార్క్స్లో మ్యాక్సిమం మీరు కనుక నేను చెప్పిన ఎకానమీని 100కి 100% కనుక మీరు తీసుకోగలిగితే 30 మార్క్స్లో ఈజీగా గెలుస్తారు. పోయినసారి ఈవెన్ మనం గ్రూప్ 1 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సివిల్ సర్వీస్లో 13 MCQs వచ్చినాయి ఎకానమీ నుంచి. 13లో దాదాపు 10 కరెక్ట్ చేశారు. అంటే ఎకానమీ నేను చెప్పినట్టు అక్కడ ఇచ్చినట్టు కంటిన్యూగా మీరు ప్రిపేర్ అయితే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. ఎకానమీలో 30 మార్క్స్కి మన టార్గెట్ అట్లీస్ట్ 30కి 30 పెట్టినా కానీ, కొన్ని నెగిటివ్ పోయినా కానీ 25 మార్క్స్ అనేది మన టార్గెట్. సో ఈజీగా 25 మార్క్స్ వస్తాయి నా ఎకానమీని మీరు ఫుల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే. ఎకానమీలో మోస్ట్ ఇంపార్టెంట్ మనం ప్రొడ్యూస్ చేసేది కరెంట్ ఎకానమీ. సో ఎక్కడా కూడా మీకు ఇవి లభించదు. కరెంట్ ఎకానమీ అనేది కరెంట్ రిలేటెడ్ ఎకానమీని స్టాండర్డ్ ఎకానమీతో జత చేస్తూ ఇంపార్టెంట్ ఎకనామిక్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను, ఎక్కువగా ఫ్యాన్సీగా ఫ్రీక్వెన్సీగా అడుగుతున్నాయి. గ్రూప్ 1 బడ్జెట్ అండ్ సర్వే, ఏపీ బడ్జెట్, ఏపీ ఎకనామిక్ సర్వే, ఇండియన్ బడ్జెట్, ఇండియన్ ఎకనామిక్ సర్వే నేను ప్రొవైడ్ చేశాను మన ఎస్విఆర్ అకాడమీలో. మీరు కన్ఫామ్గా ఇవి చదవకోకుండా ఎగ్జామ్కి వెళ్ళకూడదు. తర్వాత బ్యాంకింగ్ టాపిక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మానిటరీ పాలసీ, ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్, తర్వాత కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ఇవన్నీ కూడా రీసెంట్గా న్యూస్లో ఉంటున్నాయి. ఇవే MCQగా వస్తాయి మీకు ఎగ్జామ్లో. తర్వాత గ్రోత్, జీడిపి గ్రోత్ మీద ఎక్కువగా న్యూస్లో ఉంటుంది. కన్ఫామ్గా జీడిపి గ్రోత్ మీద ఎక్కువగా మనకి MCQ అడగడానికి అవకాశం ఉంది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, రీసెంట్గా ఎకానమీకి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, తర్వాత వరల్డ్ బ్యాంక్ కానీ, IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ ఎలాంటి రిపోర్ట్స్ రిలీజ్ చేసింది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్, ఎలాంటి రిపోర్ట్లు అనమాట. ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. వీటన్నిటిని కూడా నేను కరెంట్ ఎకానమీలో కవర్ చేశాను. సింపుల్ అండి. ఇప్పుడు నేను చెప్పే అన్నిటినీ కూడా ఎస్విఆర్ అకాడమీ స్టూడెంట్ అయితే సింపుల్గా మీరు ఆ కోర్స్ తీసి చదువుకుంటూ పోతే మీకు అన్నీ కనిపిస్తాయి. మీరు బయట స్టూడెంట్ అయితే కన్ఫామ్గా వీటి మీద ఫోకస్ మాత్రం చేసుకోండి. ఎందుకంటే వీటి మీద ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి. సో మన ఎకానమీ 30 మార్క్స్ వస్తాయి. మన టార్గెట్ వచ్చేసి మన దాంట్లో మన కోర్స్ కంప్లీట్ చేస్తే మీకు 25 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది కన్ఫామ్గా. జియోగ్రఫీ 30 మార్క్స్. 30 మార్క్స్లో నేను ఇచ్చే అష్యూరెన్స్ ఏంటంటే అండి, జియోగ్రఫీ కానీ హిస్టరీ కానీ మనం ఎంత ఎక్కువగా చదివినా కానీ సో మనకు వచ్చే మార్క్స్ కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది. జియోగ్రఫీ 30 మార్క్స్లో నా టార్గెట్ మీ 15 మార్క్స్ సంపాదిస్తే చాలు. ఈ 15 మార్క్స్లో కూడా జియోగ్రఫీలో దాదాపుగా 90% క్వశ్చన్స్ ఫిజికల్ జియోగ్రఫీ మీదే అడుగుతున్నారు. అంటే ఎర్త్ కేక్స్ కానీ, ఎర్త్ ఇంటర్నల్ స్ట్రక్చర్ కానీ, ప్లేట్ టెక్టానిక్స్ థియరీ కానీ,
సునామీస్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన ఇష్యూస్ కానీ, తర్వాత హిమాలయన్ సిస్టమ్ కానీ, రివర్ సిస్టమ్ కానీ, తర్వాత ఐలాండ్స్ కానీ, తర్వాత ఇలాంటి టాపిక్స్ అంటే వరల్డ్ జియోగ్రఫీతో మిక్స్ అయి ఉన్నటువంటి ఫిజికల్ జియోగ్రఫీని ఎక్కువగా మనకు ఫోకస్ చేస్తున్నారు. అందుకని మన టార్గెట్ దీంట్లో 15 మార్క్స్, ఎకానమీ 25 మార్క్స్ ఇస్తే ఈజీగా, జియోగ్రఫీ ఓన్లీ ఫిజికల్ జియోగ్రఫీ వరకు నేను ప్రజెంట్ కంప్లీట్ చేశాను. మీకు ఎగ్జామ్ వచ్చే వరకు ఇంకొన్ని మాడ్యూల్స్ నేను యాడ్ చేస్తాను. గ్రూప్ 1కి మీకు ఎంత కావాలో అంతవరకు సిలబస్ని బేస్ చేసుకొని, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో జియోగ్రఫీలో ఫిజికల్ జియోగ్రఫీ కంప్లీట్ అయిపోయింది మీకు. వరల్డ్ జియోగ్రఫీలో కూడా కొన్ని టాపిక్స్ దీంట్లో కలిసినాయి. మిగతా చిన్న చిన్న టాపిక్స్ని కూడా నేను కవర్ చేస్తాను. కానీ మనం ప్రిఫరెన్స్ మాత్రం ఎక్కువగా ఇచ్చే వాటి మీద ఫోకస్ చేసి తక్కువగా వచ్చే వాటి మీద కొంచెం తక్కువగా చేస్తే బెటర్. సో 15 మార్క్స్. తర్వాత మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎకానమీ, సెకండ్ ప్రిఫరెన్స్ పాలిటీ, థర్డ్ ప్రిఫరెన్స్ జియోగ్రఫీ, లాస్ట్ ప్రిఫరెన్స్ హిస్టరీకి ఇస్తాం. సో ఎకానమీలో 30 మార్క్స్కి 25, జియోగ్రఫీలో 30కి 15 మన టార్గెట్. సో 30కి 30 రాయొద్దని కాదు, ఇక్కడ రాయాలి, కానీ స్మార్ట్ వేలో వెళ్తే దేనికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది మీకు అర్థమవుతుంది కాబట్టి నేను చెప్తూ వెళ్తున్నాను. ఎనీవే, పాలిటీ 30 మార్క్స్ వస్తాయి. 30 మార్క్స్లో మన టార్గెట్ 20 మార్క్స్, మినిమం 20 మార్క్స్ని మనం గెయిన్ చేయగలిగితే చాలు. అంటే మీకు ఇక్కడ బర్డెన్ తగ్గిస్తున్నాను నేను. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ని ఎక్కువగా ఫోకస్ చేసి, రీసెంట్గా వచ్చిన సబ్జెక్ట్ని, మేము ఎక్కువగా చెప్పినటువంటి సబ్జెక్ట్ని, దాంతోపాటు ఎక్కువ మార్క్స్ సంపాదించడానికి అవకాశం ఉన్న సబ్జెక్ట్ని నేను ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. పాలిటీ 30 మార్క్స్ ఉంటే 20 మార్క్స్ మన టార్గెట్. దీంట్లో ఎక్కువగా అడగడానికి స్కోప్ ఉంది ఏంటి అంటే, రీసెంట్గా గవర్నర్ ఇష్యూ అనేది, కేరళ గవర్నర్ కానివ్వండి, సౌత్ ఇండియాలో తెలంగాణ గవర్నర్ కానివ్వండి, సో ఇలాంటి గవర్నర్స్ ఇష్యూస్ వస్తున్నాయి. ఈ గవర్నర్స్, తమిళనాడు గవర్నర్ కానివ్వండి, ఈ గవర్నర్ మీద కన్ఫామ్గా ఎంసీక్యూ వస్తుంది. ఎలక్షన్ కమిషన్, రీసెంట్గా ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ చూసుకోవాలి. ప్రెసిడెంట్ రీసెంట్గా అపాయింట్ అయ్యారు కాబట్టి ప్రెసిడెంట్ మీద, వైస్ ప్రెసిడెంట్ రీసెంట్గా అపాయింట్ అయ్యారు కాబట్టి వైస్ ప్రెసిడెంట్, లోకల్ బాడీస్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, రాజ్యాంగ సవరణలు రీసెంట్గా దాదాపు ఎన్ని రాజ్యాంగ సవరణలు అయితే అన్ని రాజ్యాంగ సవరణలు, ఒక్కొక్క రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టుకు సంబంధించి రీసెంట్గా కొలిజియం సిస్టమ్, జడ్జెస్ అపాయింటెడ్ బై ద జడ్జెస్, తర్వాత రీసెంట్ బిల్స్, స్కీమ్స్, ఇవన్నీ కూడా పాలిటీలో ఫ్యాన్సీగా అడగడానికి అవకాశం ఉంది. సో ఇవన్నిటిని కూడా నేను స్టాండర్డ్ పాలిటీతో పాటుగా కరెంటు పాలిటీ అని పెట్టి, కరెంటు పాలిటీలో వీటన్నిటిని కవర్ చేస్తాను. ఓకేనండి. దాంతోపాటు లాస్ట్ మనం ప్రయారిటీ ఇచ్చేది హిస్టరీ. మీకు నచ్చిన విధంగా చదువుకోండి, కానీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. యాన్సెంట్ దాని తర్వాత ప్లేసు, మిడివల్ నుంచి చాలా తక్కువ క్వశ్చన్స్ వస్తాయి. మొత్తం మీద 30 మార్క్స్ కదా మనకి. దీంట్లో ఏపీ బైఫర్కేషన్ కూడా ఉంటుంది. సో ఎనీవే, మనం పక్కన పెడితే సింపుల్గా హిస్టరీలో మీరు ఎన్ని మార్క్స్ అయినా సంపాదించుకోండి. హిస్టరీలో మన టార్గెట్ 10 మార్క్స్ పెట్టుకోండి. సో మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఒక్కటి క్షుణ్ణంగా చదివినా మీకు 10 మార్క్స్ వస్తాయి. సో అంటే ఈ మొత్తం మీద ఎకానమీ, జియోగ్రఫీ, పాలిటీ, హిస్టరీ, ఈ 4 సబ్జెక్టుల మీద కూడా మన టార్గెట్ 70 మార్క్స్. సో ఇది 70 ప్లస్ ఫస్ట్ పేపర్ 85, ఫస్ట్ పేపర్ 85 ప్లస్ సెకండ్ పేపర్, ఫస్ట్ పేపర్ 70 ప్లస్ సెకండ్ పేపర్ 85, మొత్తం 150 మార్క్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఎస్విఆర్ అకాడమీ కోర్సుని కనుక మీరు ఉపయోగించుకుంటే ఈ రేంజ్లో మీకు మార్క్స్ రావడానికి అవకాశం ఉంది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చదివితే. లేదు, దాన్ని వదిలేసేయండి. అలా కాకుండా మన టార్గెట్ ఏంటి? సో మీరు ఇంతగా ప్రయత్నం చేస్తే కనీసం 50, ఫస్ట్ పేపర్లో 50 మార్క్స్ తెచ్చుకున్నా, అంటే ఈచ్ సెక్షన్ నుంచి ఎకానమీ ఒక 15 తెచ్చుకొని మిగతా ఒక 10 తెచ్చుకున్నా, లేదా సెకండ్ పేపర్ నుంచి అట్లీస్ట్ 70 మార్క్స్ తెచ్చుకున్నా, సో అంటే 85 కాకుండా 70 మార్క్స్ తెచ్చుకున్నా కానీ అసలు మనం పెట్టుకున్న టార్గెట్ 120 రీచ్ అవుతాం. ఇది ఎస్విఆర్ అకాడమీ టార్గెట్. మన టార్గెట్ అయితే 120 రీచ్ అవ్వగలుగుతాం. యాక్చువల్గా ఏపీపీఎస్సీ ఒరిజినల్ ఎంత ఉంటుంది? 95 అప్రాక్సిమేట్గా, అంటే లెస్ దాన్ 50% మార్క్స్ ఉంటుంది. అంటే మనం ఒరిజినల్ టార్గెట్ కోసం ప్రయత్నించిన, ఎస్విఆర్ టార్గెట్ కోసం ముందు ప్రయత్నం చేయండి. ఫస్ట్ అసలు 240కి హయ్యెస్ట్ మీరు ఎంత చేయగలిగితే అంతకే ఫస్ట్ ప్రయారిటీ. రెండోది ఎస్విఆర్ అకాడమీ టార్గెట్, మూడోది ఒరిజినల్ టార్గెట్. మీరు దీనికోసం ప్రయత్నం చేస్తే దీని కింద పడతారు. ఈ ఎస్విఆర్ అకాడమీ టార్గెట్ కోసం ప్రయత్నం చేస్తే కన్ఫామ్గా క్వాలిఫై అవడానికి అవకాశం ఉంటుంది. సో 120 మార్క్స్ అనేది మన మెయిన్ టార్గెట్. సో 120 రీచ్ అవ్వాలి అంటే కన్ఫామ్గా ఎస్విఆర్ అకాడమీలో ప్రొవైడ్ చేసినటువంటి టార్గెట్ కోర్స్ని కంప్లీట్ చేయండి. సో అప్పుడు మీరు నెగిటివ్స్ పోయినా కానీ 120లో పడతారు. అప్పుడు సేఫ్ జోన్లో ఉంటారు. మీకు ఎంత కట్ ఆఫ్ ఉన్నా కానీ అనవసరం, ఇంకా సేఫ్ జోన్లో ఉంటారు. సో అది ఒరిజినల్. అంటే సింపుల్గా మనం 120 కోసం ప్రయత్నం కొనసాగిస్తే ఈవెన్ మళ్ళీ నెగిటివ్లు పోయినా కానీ ఒరిజినల్ కట్ ఆఫ్కి దగ్గరగా ఉంటాం. ఇంత ఛాన్స్ తీసుకోకుండా నేను ఏమంటున్నానంటే, సో మనం
155 కోసం టార్గెట్ పెట్టుకుందాం. మినిమం 150 మార్క్స్ కోసం టార్గెట్ పెట్టుకొని కనుక నేను చెప్పినట్టు విధంగా కనుక చదివితే అట్లీస్ట్ 120 దగ్గరకు మనం రీచ్ అయినా కానీ, ఇంకా హార్డ్గా ఉంటే 120 రీచ్ అయినా కానీ మనం క్వాలిఫై అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది ఎస్విఆర్ అకాడమీ ప్రొవైడ్ చేసేటువంటి కోర్సులో ఎలా టార్గెట్ చేయబడింది, కట్ ఆఫ్ని బేస్ చేసుకొని ఉన్న తక్కువ టైంని మనం ఏ సబ్జెక్టుల మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి, ఆ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో ఇక్కడ డిస్కస్ చేసాం. అయితే ఎస్విఆర్ అకాడమీ దీనికి మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఫస్ట్ పాయింట్, ఎస్విఆర్ అకాడమీ కోర్సుని కనుక మీరు పరిశీలించినట్టయితే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 రెండింటికి కూడా గ్రూప్ 1 కోర్స్ కొంటే సరిపోతుంది. మళ్ళీ మీరు గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత గ్రూప్ 2 సపరేట్గా కొనాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రెండింటిని కూడా గ్రూప్ 1లోనే మేము ప్రొవైడ్ చేసేస్తాం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ రెండు కోర్సుల యొక్క ఫీ వచ్చేసి ఎగ్జామ్ గ్రూప్ 1కి చాలా దగ్గరగా ఉంది కాబట్టి, ఇంతకుముందు 7,000 ఉన్నప్పటికీ కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ చాలా దగ్గరకు వచ్చింది కాబట్టి 5,600కే ప్రొవైడ్ చేస్తున్నాం. సో గ్రూప్ 2 గ్రూప్ 1 రెండు కోర్సులు కలిపి గ్రూప్ 1లో వస్తాయి, రెండు కలిపి మీకు 5,600 పడుతుంది. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఏ ఇన్స్టిట్యూట్ ఇచ్చినా మీకు 1 year వ్యాలిడిటీ ఇస్తుంది, కానీ ఎస్విఆర్ అకాడమీ 2 years వ్యాలిడిటీని మీకు ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయి. ఎస్విఆర్ అకాడమీ కోర్స్ని ఏ డివైజ్లోనే ఓపెన్ చేసుకోవచ్చు, వెబ్సైట్లో చూడొచ్చు, ల్యాప్టాప్లో చూడొచ్చు. మీరు ఎక్కువగా వెబ్సైట్లో ఓపెన్ చేయండి, ల్యాప్టాప్లో కానీ, ఫోన్లో కానీ, ట్యాబ్లో కానీ, ఏ డివైజ్ ఓపెన్ చేసినా కానీ మీరు సో సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి ఎస్విఆర్ అకాడమీ అని టైప్ చేసి ఎస్విఆర్ అకాడమీతో ఒకటి వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. సో సింపుల్గా ఎస్విఆర్ అకాడమీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, లాగిన్ అని ఉంటుంది, లోపల లాగిన్ క్లిక్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేయండి. కోర్స్ పర్చేజ్ చేయడం కూడా అలానే, కోర్స్ పర్చేజ్ చేయడం కూడా ఎలానో నేను లాస్ట్లో చూపిస్తాను. ఎనీవే, ఏ డివైజ్లో అయినా కానీ క్రోమ్ ద్వారా ఎస్విఆర్ అకాడమీ వెబ్సైట్ని ఉపయోగించుకోవచ్చు. తర్వాత తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం బోత్ మీడియాల్లో ఈ కోర్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీడియో క్లాసెస్, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్లో ఒక 10 టెస్ట్ సిరీస్ ఎప్పుడు కూడా అండి మేము ఎగ్జామ్కి దగ్గరగా ఒక 1 month ఉండగా పెడతా ఉంటాం. మేము దాని గురించి మీకు సపరేట్గా సమాచారం అందిస్తాం. టెస్ట్ సిరీస్ ఎప్పుడు కండక్ట్ చేసేది, ఆన్లైన్లో టెస్ట్ సిరీస్ మేము ప్రొవైడ్ చేస్తాం. సింపుల్గా మీరు అక్కడే మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. సో దాంతోపాటు మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో కూడా అక్కడ లైవ్లోనే మీకు అర్థమైపోతుంది ఆన్లైన్ టెస్ట్ సిరీస్లో. సో ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎస్విఆర్ అకాడమీ నుంచి. ఎనీవే, గ్రూప్ 2 కొంటే సింపుల్గా గ్రూప్ 1 అనేది ఈజీగా గ్రూప్ 2 గ్రూప్ 1 రెండు కలిపి ఒకే కోర్సులో ఇస్తున్నాం. 5,600కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కోర్స్ కొంటే సింపుల్గా గ్రూప్ 2 కూడా ఉపయోగపడుతుంది. ఎలా కోర్సుని పర్చేజ్ చేయాలో ఒకసారి నేను చూపిస్తాను, చూడండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎస్విఆర్ అకాడమీలో కోర్స్ని ఎలా పర్చేజ్ చేయాలో ఒకసారి చూద్దాం. నేను చెప్పిన స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి, కోర్స్ పర్చేజ్ చేయడం ఈజీ అవుతుంది. సింపుల్గా మీరు గూగుల్ ఓపెన్ చేస్తారు. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్లో ఎస్విఆర్ అకాడమీ అని టైప్ చేయండి. ఎస్విఆర్ అకాడమీ అని టైప్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తే ఎస్విఆర్ అకాడమీ వెబ్సైట్ ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత సింపుల్గా ఓపెన్ అయినటువంటి వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఎస్విఆర్ అకాడమీ వెబ్సైటు మనకి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం ఏ కోర్స్ పర్చేజ్ చేయాలనుకుంటున్నాము అనే దాని గురించి కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ కోర్సెస్ కనిపిస్తాయి. సపోజ్ ఇప్పుడు నేను ఏపీఎస్సి గ్రూప్ 1 కోర్స్ని పర్చేజ్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. సో మనకి 5,600కే వస్తుంది. గ్రూప్ 2 గ్రూప్ 1 కలిపి ఇదే ప్యాకేజ్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సింపుల్గా బై నౌ ఉంది కదా, ఇక్కడ ఈ బై నౌని క్లిక్ చేస్తారు. ఈ బై నౌని క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది మీరు కనుక కొత్త యూజర్ అయితే. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో మీ నేమ్ని ఎంటర్ చేయాలి, మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్ని, మీ పాస్వర్డ్ ఒకటి పెట్టుకోవాలి. ఏ కోర్స్ని మీరు పర్చేజ్ చేస్తున్నారో ఆ కోర్స్ని చూజ్ చేసుకొని సబ్మిట్ బటన్ని క్లిక్ చేయాలి. నేము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, పాస్వర్డ్ కనుక తప్పిస్తే, లేదా చాలా జాగ్రత్తగా ఇవ్వాలి మీకు ఇక్కడ, ఎందుకంటే మొబైల్ నెంబర్ తప్పించినా కానీ మీ కోర్స్ అనేది ఇబ్బంది పడతారు. అందుకనే మీ నేము ఎంటర్ చేయండి. ఇక్కడ సపోజ్ మీ నేమ్ని ఎంటర్ చేస్తారు. మీ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేశారు. మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్ని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నంబర్ని ఎంటర్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ని ఎంటర్ చేసుకోండి. మీ పాస్వర్డ్ని ఎంటర్ చేసుకున్న తర్వాత మీ కోర్స్ ఏది పర్చేజ్ చేయాలనుకుంటున్నారు, గ్రూప్ 1 కదా, ఆల్రెడీ సెలెక్ట్ చేశారు కాబట్టి గ్రూప్ 1 వచ్చింది. ఇక్కడ సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి.
సబ్మిట్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మిమ్మల్ని పేమెంట్ ఆప్షన్లోకి తీసుకెళ్తుంది. పేమెంట్ మీరు ఈ పేమెంట్ని పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, దీన్ని గూగుల్ పే కానీ, పేటిఎం కానీ, ఫోన్పే కానీ దేంతో అయినా కానీ స్కాన్ చేసి పే చేయొచ్చు. సింపుల్గా స్కాన్ చేసి మీరు పే చేస్తే ఆటోమేటిక్గా మీ కోర్స్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఎలానో ఒకసారి చూద్దాం. సింపుల్గా మీరు పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ మీరు చేయాలని చేయొచ్చు. యూపీఐ ఐడిని ఎంటర్ చేసి మీరు పేమెంట్ అయినా చేయొచ్చు. లేదా మోర్ పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు కార్డ్స్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, వ్యాలెట్స్ కానీ మిగతా వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు. మీ సింపుల్ ప్రాసెస్ ఏంటంటే క్యూఆర్ కోడ్ను ఉపయోగించుకుంటే మీకు చాలా సింపుల్ అయిపోతుంది అనమాట. ఇలా పే చేసిన తర్వాత వన్స్ మీకు కోర్స్ అనేది మనీ పే చేసిన తర్వాత ఇలా ఓపెన్ అయిపోతుంది. కోర్స్ ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది అనమాట మీకు. సో ఇక్కడ ఇమేజ్ ఇలా కనిపిస్తుంది. గ్రూప్ 1 కోర్స్ ఇమేజ్ ఇలా కనిపిస్తుంది మీకు. పే చేసిన తర్వాత ఏది కొంటే ఆ ఇమేజ్ కనిపిస్తుంది. సపోజ్ కనిపించిన ఇమేజ్ మీద మీరు ఇలా క్లిక్ చేస్తారు. ఇలా క్లిక్ చేస్తే కోర్స్ ఇమేజ్ మీద మీరు క్లిక్ చేశారు కదా, ఇప్పుడు ఈ కోర్సులో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయో చూపిస్తుంది. ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయో చూడండి. ఎస్విఆర్ అనౌన్స్మెంట్, ఏమి అనౌన్స్మెంట్ ఇచ్చినా ఇక్కడికి వస్తుంది. కరెంట్ అఫైర్స్, క్విక్ రివిజను, న్యూస్ లైన్స్, హిందూ ఎడిటోరియల్ డిస్కషను, ఎకానమీ, బడ్జెట్, ఎకనామిక్ సర్వే, తర్వాత కరెంట్ ఎకానమీ, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, జియోగ్రఫీ, ఏపీ కరెంట్ అఫైర్స్, మ్యాప్ బేస్డ్ జియోగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్వైరన్మెంటల్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఏపీ బైఫర్కేషన్, ఇండియన్ పాలిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, కరెంట్ పాలిటీ, తర్వాత ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, ఇది గ్రూప్ 2కి సంబంధించి ఇంపార్టెంట్, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, యాన్సెంట్ అండ్ మెడివల్ హిస్టరీ, తర్వాత క్వాంటిటేటివ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, తర్వాత జనరల్ మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్. సో ఇలా మీకు సబ్జెక్ట్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు బ్యాక్కి వెళ్ళాలంటే ఎప్పుడైనా కానీ ఈ బటన్ ఉపయోగించుకోండి, ఈజీగా బ్యాక్కి వెళ్ళొచ్చు. సో ఫోన్లో అయినా కానీ సేమ్. తర్వాత ఇప్పుడు సపోజ్ నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. కరెంట్ అఫైర్స్ నేను క్లిక్ చేశాను అంటే మీరు సబ్జెక్ట్ నేమ్ని క్లిక్ చేస్తే సబ్జెక్ట్ లోపల వీడియోస్ డిస్ప్లే అవుతాయి. ఇలా వీడియోస్ డిస్ప్లే అవుతాయి అన్నమాట. జనవరి మంత్లీ కరెంట్ అఫైర్స్ అని ఉంటుంది, ఫెబ్, ఇలా మనం ప్రజెంట్ నవంబర్లో ఉన్నాం కదా, నవంబర్ కరెంట్ అఫైర్స్ వరకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సపోజ్ ఆ వీడియో మీద క్లిక్ చేశారనుకోండి, ఆ వీడియో ఓపెన్ అవుతుంది మీకు. ఆ వీడియో ఓపెన్ అయిన తర్వాత వీడియో మీకు ఇలా కనిపిస్తుంది. సింపుల్గా మీరు ఈ బటన్ ప్రెస్ చేస్తే వీడియో అనేది ప్లే అవుతుంది. దిస్ ఈస్ కరెంట్ అఫైర్స్ సెషన్ నవంబర్ 2022 వీడియో ప్లే అవుతుంది. వీడియో ప్లే అయిన తర్వాత సింపుల్గా ఇక్కడ మీరు దీన్ని సేమ్ యూట్యూబ్ లాగానే ప్లేబ్యాక్ స్పీడ్ని అరేంజ్ చేసుకోవచ్చు. క్వాలిటీ మీకు ఇంకా క్లియర్గా కనిపించాలంటే 1080pని ఉపయోగించుకోవచ్చు. ఇలా ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు మీరు. దాంతోపాటు ఏ వీడియోకైనా కానీ స్టడీ మెటీరియల్ ఉంటే మీకు కిందే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సింపుల్గా దాని కిందే స్టడీ మెటీరియల్ ఉంటే అప్లోడ్ అవుతుంది, లేకపోతే లేదు. దాని గురించి మీరు మెసేజ్ చేయొద్దు. సింపుల్గా ఈ వీడియోకి మేము PDF ఇవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇస్తాం, లేదా టోటల్గా స్టడీ మెటీరియల్ మేము ప్రొవైడ్ చేసేదాన్ని కూడా ఇక్కడ స్టడీ మెటీరియల్లో మీకు అవైలబుల్గా ఉంటుందన్నమాట. దాంతోపాటు టెస్ట్ సిరీస్ మేము అనౌన్స్ చేస్తే వన్స్ టెస్ట్ సిరీస్ కూడా మీకు ఇక్కడ చూసుకోవచ్చు. సింపుల్గా మీరు ఈ PDF చూడవచ్చు. ఏమైనా కామెంట్ మాకేమైనా మీరు తెలియజేయాలనుకుంటే ఇక్కడ మీరు కామెంట్ రాసి సెండ్ చేస్తే మాకు డైరెక్ట్గా కామెంట్ వస్తుంది. ఇలా మీరు ఉపయోగించుకోవచ్చు. ఏ డౌట్ ఉన్నా కానీ అక్కడ రాయొచ్చు. టెస్ట్ సిరీస్ని కూడా సింపుల్, టెస్ట్ సిరీస్ని క్లిక్ చేస్తే టెస్ట్ సిరీస్ వస్తుంది. టెస్ట్ సిరీస్ వన్స్ మేము అనౌన్స్ చేసిన తర్వాత మాత్రమే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎనీవే అండి, కోర్స్ ఇలా ఉంటుంది టోటల్గా. సో యూజర్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. సింపుల్గా మీరు ఇక్కడ యూజర్ని క్లిక్ చేసి ఈ ప్రొఫైల్ని కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. దాంతోపాటు మేమైనా అనౌన్స్మెంట్స్ ఇస్తే ఇక్కడ అనౌన్స్మెంట్స్ వస్తాయి. దాంతోపాటు ఈ బెల్ బటన్ని క్లిక్ చేస్తే మేము రీసెంట్గా ఏ వీడియోస్ అప్లోడ్ చేసామనేది ఇక్కడ క్లియర్గా ఉంటుంది. సో ఏ కోర్స్తో పని లేదు, గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా ఎవరైనా కానీ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మీకు సంబంధించిన సబ్జెక్ట్ అయితే అది ఆ మాడ్యూల్ అప్లోడ్ అయిందని అర్థం అనమాట. సపోజ్ రీసెంట్గా మనం ఏమేమి అప్లోడ్ చేసామో ఆ వీడియోస్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు ఇక్కడ ఈజీగా వస్తుంది. ఆ వీడియోస్ ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట కంప్లీట్గా. సో ఇలా ఉంటుంది. సింపుల్గా మీరు ఈ ప్రొఫైల్ బటన్ని క్లిక్ చేసి మీ ప్రొఫైల్ మొత్తాన్ని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. చాలా డీటెయిల్డ్గా మీరు హాల్ టికెట్ కానీ లేకపోతే మీ బయోడేటా కానీ మొత్తాన్ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. మీ ఫోటోను కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. సో చాలా క్లియర్గా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. సో ఇలా మీరు వెబ్సైట్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.